వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి వివో Y19 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు వివో Y19 5G స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 10,500 రూపాయలు ఉంది బై. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే బై కమ్స్ విత్ AI ఎరేజర్ 12 అనేసి అయితే అంటారు. ఇక్కడ ఎలగంట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది, 5500 mAh బ్యాటరీ, మల్టీగ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో బై 2 కలర్స్ వస్తున్నాయి, మెజెస్టిక్ గ్రీన్ అండ్ టైటానియం సిల్వర్ కలర్స్లో కూడా వస్తుంది. బాగుంది బై, నాకైతే గ్రీన్ కలర్ చాలా బాగా అనిపించింది. సో బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి మీకు ఈజీగా 1.5 డే ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ప్రొడక్షన్ మల్టీగ్రేడ్ SGS 5 స్టార్ సర్టిఫికేషన్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ మంచి టెంపరేచర్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. కెమెరాస్ కూడా కొంచెం మైనస్ అయింది అనుకోవచ్చు. 13 MP మెయిన్ కెమెరా ఉంది, సెకండరీ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ 5 MP పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. సో కెమెరా కూడా కొంచెం మైనస్ అయింది అనుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పీకర్స్ చూసుకుంటే మాత్రమే 200% వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే అదొకటి బాగా అనిపించింది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే జర బాగానే అనిపించింది. కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి ప్రాసెసర్స్కి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. సో డీసెంట్ ప్రైస్ బై 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి ప్రాసెసరే. అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఫన్ టచ్ OS 15 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 4GB RAM 64GB స్టోరేజ్, 4GB RAM 128GB స్టోరేజ్, 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, LPDDR4X ర్యామ్ వస్తుంది. eMMC 5.1 స్టోరేజ్ వస్తుంది. UFS ఇచ్చిన బాగుండేది. అదొకటి స్టోరేజ్ కూడా ఒక డ్రాబ్యాక్. 2 TB దాకా కూడా స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 200 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. 8.19 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే పర్లేదు. నా ఒపీనియన్లో అవి తీసుకోవచ్చు అంటే ఇన్ జనరల్గా చూస్తున్నా స్పెసిఫికేషన్స్ ప్రకారం కూడా చూసుకుంటే ప్రైస్ తగ్గేదాకా ఆగండి అంటాను. 10,000 లోపల వస్తే తీసుకోవాల్సి అయితే అంటుంది. ఎందుకంటే నార్మల్గానే వేరే బ్రాండ్స్లో జర బెటర్ కెమెరా వస్తుంది. సో దీనిలో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కెమెరా ఒక్కటి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో మీరు ఏమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అంటే నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.